పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కుల గణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29, 30వ తేదీల్లో చలో ఢిల్లీ పార్లమెంటు ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 14 బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని గత 30 సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు జరిపామని, 66 సార్లు ప్రధానమంత్రులు కలిసి చర్చలు జరిపినట్లు కృష్ణయ్య గుర్తు చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీ ఉద్యోగుల ప్రమోషన్లను రిజర్వేషన్లను కల్పించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్రం విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల బీసీల జనాభా ప్రకారం 27% నుండి 56%కు పెంచాలని డిమాండ్ చేశారు. డెబ్బై కోట్ల మంది బీసీలను అణచిపెట్టడమే పనిగా పెట్టుకుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే 75 కోట్ల మంది బీసీలు తిరుగుబాటు చేస్తే ఈ దేశంలో రెవల్యూషన్ వస్తుంది. చైనాలో ఎట్లా రెవల్యూషన్ వచ్చింది, రష్యాలో ఎట్లా రెవల్యూషన్ వచ్చింది, అట్లా ఇక్కడ కూడా బీసీ కులాల వాళ్ళు అందరూ కలిపి తొక్కుతున్నారు. అందుకే బీసీలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. బీసీలు అందరూ ఇండ్లలో దోశలు తినుకుంటా, ఓడలు తినుకుంటా, ఇద్దరు తినుకుంటా, సినిమా చూసుకుంటే కాదు. ఒక్కసారి తెగించి పోరాటం చేస్తే బీసీలకు రాజ్యాధికారం, పార్లమెంటు బీసీలు అన్ని బడ్జెట్లో వాటా, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో వాటా,